హాయ్ యూఎస్ మైసెల్ఫ్ డాక్టర్ మనీష్ పల్ల పీడియాట్రిక్ డెంటిస్ట్ గహన్ డెంటల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి బ్యాడ్ బ్రెత్. అంటే కొంతమందికి నోటి దుర్వాసన వస్తుంటుంది. దీనికి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. ముందు బ్యాడ్ బ్రెత్కి రీజన్స్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. బ్యాడ్ బ్రెత్ రావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి డ్రై మౌత్. అంటే చాలామందికి సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి అబ్స్ట్రక్ట్ అవడం వల్ల సెలైవ అనేది ప్రాపర్గానే లాలాజలం అంటాం, అది ప్రాపర్గా బయటికి రాదు. సెలైవ తక్కువ ఉండటం వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. సెకండ్ వచ్చేసి టంగ్ హైజీన్. చాలామంది పళ్ళు క్లీన్ చేసుకుంటారు కానీ టంగ్ క్లీనింగ్ అనేది చేసుకోరు. ఎక్కువ బ్యాడ్ బ్రెత్కి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ టంగ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయకపోవడం. అంటే టంగ్ని క్లీన్ చేసుకోకపోవడం. టంగ్ మీదే 90% ఆఫ్ బ్యాడ్ బ్రెత్ క్రాసింగ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో టంగ్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా వేరే రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. లైక్ కొంతమందికి ఇండైజెషన్ ఉంటుంది, రిగర్జిటేషన్ ఉంటుంది, కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బ్యాడ్ బ్రెత్ అనేది చూస్తూ ఉంటాము. ఇండైజెషన్, రిగర్జిటేషన్ అంటాం, అంటే తిన్నది బయటికి రావడం అలా జరుగుతుంటుంది. గ్యాసెస్ ఫామ్ అవ్వడం, ఇలాంటి కేసెస్లో కూడా ఒక్కోసారి కొంతమందికి బ్యాడ్ బ్రెత్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో డెంటల్ పరంగా వచ్చేసరికి బ్యాడ్ బ్రెత్ని ఎలా అవాయిడ్ చేయాలి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, చాలామంది ఎక్కువ బ్యాడ్ బ్రెత్ వస్తుందని మౌత్ వాషెస్ చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నారు, అంటే డైలీ యూస్ చేస్తుంటారు. ఎందుకంటే బ్యాడ్ బ్రెత్ సెల్ఫ్ మెడికేషన్, అంటే వాళ్ళే వితౌట్ ఎనీ డెంటిస్ట్ సజెషన్ దే స్టార్ట్ యూజింగ్ మౌత్ వాషెస్ డైలీ ఆన్ రెగ్యులర్ బేసిస్. యూజువల్లీ ఈ మౌత్ వాషెస్లో ఏంటంటే ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి డైలీ నాట్ రికమెండెడ్ మౌత్ వాష్. ఇంకొకటి వచ్చేసి డెంటిస్ట్ రికమెండ్ చేసిన మౌత్ వాష్ అయితేనే బెస్ట్. బ్యాడ్ బ్రెత్కి ముందు ఇంకొకటి వచ్చేసి డెంటల్ పరంగా ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఫస్ట్, పళ్ళ చుట్టూ ఏదైనా ప్లాగ్ కానీ క్యాలిక్యులస్, అంటే పళ్ళ చుట్టూ ఏదైనా డిపాజిట్స్ కానీ గ్రీన్ కలర్గా ఏదైనా కనిపిస్తే మాత్రం ముందు డెంటిస్ట్ని విజిట్ అయ్యి క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. క్లీనింగ్ చేసిన తర్వాత డైలీ బ్రషింగ్ కూడా అనేది చాలా మార్నింగ్ నైట్ అనేది డైలీ మీరు చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే బ్రష్ చేసుకుంటారు కానీ ఫ్లాసింగ్ అనేది చేసుకోరు. యూజువల్ ఏంటంటే టీత్కి మధ్యలో ఫుడ్ స్ట్రక్ అవుతూ ఉంటుంది. అలాంటి కేసెస్లో కూడా బాగా ఫుడ్ స్ట్రక్ అయ్యి వదిలేయడం వల్ల కూడా కొంతమందికి బ్యాడ్ బ్రెత్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఫ్లాసింగ్ అనేది వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ స్టెప్. బ్రషింగ్తో పాటు ఫ్లాసింగ్ కూడా చేసుకోవాలి. ఒకవేళ డెంటిస్ట్ని విజిట్ అయితే ప్రొఫెషనల్ డెంటల్ క్లీనింగ్ ఒకసారి చేయించుకుంటూ ఉండాలి, ఎవ్రీ 8 monthsకి ఒకసారి. అండ్ మౌత్ వాషెస్ అనేది డైలీ బేసిస్ ఎవరైతే తీసుకుంటారో బ్యాడ్ బ్రెత్ను అది అవాయిడ్ చేసుకోవాలి. అండ్ టంగ్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ డ్రై మౌత్ ఉంటే మాత్రం ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవడం అనేది చేసుకుంటూ ఉండాలి. మౌత్ అనేది డ్రై లేకుండా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకుంటూ ఉండగల మౌత్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ సిస్టమిక్ ప్రాబ్లమ్స్, అంటే జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం దానికి సంబంధించిన మెడికేషన్ విత్ ప్రాపర్ గైడెన్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్ తీసుకొని బ్యాడ్ బ్రెత్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు.